అటు ఆదిలాబాద్ స్థానిక బీజేపీ నాయకులతో మా ప్రతినిధి జోషి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జోషి, ఓవర్ టు యు. తెలంగాణ గడ్డపై నుండే దక్షిణాదికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందిస్తాము, ఇక్కడ నుండే కార్యాచరణ కొనసాగుతుందని చెప్పి ప్రకటించి తెలంగాణలో 3 రోజులు పర్యటించడం జరిగింది. దానికి సంబంధించి అంటే జాతీయ అధ్యక్షుడైనటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి అమిత్ షా యొక్క పర్యటన ఆ పార్టీకి రాబోయే రోజుల్లో ఏ విధంగా దోహదపడుతుంది అనేటటువంటిది మన వెంట ఉన్నటువంటి ప్రస్తుతం ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వేణుగోపాల్ గారిని అడిగి తెలుసుకుందాం. భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారి పర్యటన చాలా ఉత్తేజకరంగా, ఆనందకరంగా, ప్రజల్లో ఒక అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అనుకోండి, రైతులను ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మోసం చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా మొన్నటికి మొన్న రైతులకు బేడీలు వేసి రైతుల యొక్క ఆగ్రహావేశాలకు వాళ్ళు గురైన సందర్భంలో బట్ట ఆల్టర్నేట్గా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం లేదు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ఈ సందర్భంలో కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపడానికి తనే సొంతంగా పోలింగ్ బూత్ కేంద్రాల లోపల ఉన్నటువంటి శక్తి కేంద్రాల ఆధారంగా 4 బూత్ లోపల రోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇంటింటికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఈ ప్రభుత్వము మేము దేశంలో చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు అమలవుతుందని చెప్పేసి ప్రజల్ని అడిగి తెలుసుకోవడము, ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల చాలా కోపంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల్లో ఏ విధంగా అంటే బీజేపీ అధికారంలోకి రావడం సాధ్యం అనుకుంటున్నారు? క్లియర్ కట్గా అమిత్ షా గారు చెప్పారు, రాష్ట్రంలో పొత్తులు ఉండవు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా దొరికినటువంటి ఏ చిన్న అవకాశాన్ని అయినా సరే సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం యొక్క వ్యతిరేకతతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి వివరించాలని చెప్పేసి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం దొరికినా సద్వినియోగం చేసుకొని దానికి పోరాటాలను సిద్ధం చేసుకొని రూట్ మ్యాప్ను తయారు చేసుకోవాలని రాష్ట్ర కార్యవర్గానికి వారు తెలపడం జరిగింది. ఇక రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేసి రాష్ట్రం మొత్తం మీద అధికారం చేపట్టే దిశగా కార్యాచరణను రూపొందిస్తున్నారు. తెలంగాణలో అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుని అధికార పీఠాన్ని అధిరోహించడం ఖాయమనేటటువంటి ధీమా వారి నుండి వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ నుండి రాజశేఖర్